కళింగరాజపురం అనే ఊరిలో అత్త శారద మరియు కోడలు సీత ఉండేవాళ్లు. అత్త ఎప్పుడూ కోడలిపై పెత్తనం చేస్తూ ఉండేది. ఒకరోజు కోడలు గారెల పప్పు రుబ్బుతుండగా, కొంచెం గట్టిగా రుబ్బు, మరీ అంత నెమ్మదిగా రుబ్బితే పప్పు నలగాలి కదా. సరే అత్తయ్యా. నీకు రోజురోజుకి బాగా బద్ధకం ఎక్కువైపోతుంది. తొందరగా పప్పు రుబ్బేసి గారెలి. అత్తయ్య, ఈ ఒక్కరోజుకి గ్యాస్ పైన వంట చేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. నేనెప్పుడూ మా అత్తగారికి ఇలా సమాధానమిచ్చేదాన్ని కాదు. ఎంత ఆలస్యమైనా నేనే చేసేదాన్ని. సరేగాని వేగంగా చెయ్యి. మీరెలా చెయ్యాలంటే అలాగే చేస్తానత్తయ్యా. అయినా కట్టెల పొయ్యి వెలిగించాలంటే నీకస్సలు ఒళ్ళొంగదు. తిని కూర్చుంటే బాగా చేస్తావు. శారద లోపలికి వెళ్ళిపోయింది. సీత కూర్చొని, ఏంటి అత్తయ్యా, ఇప్పుడు కూడా పాత కలుపు పద్ధతులు పాటిస్తూ ఉంటుంది. ఏమైనా అంటే నేనెప్పుడూ మా అత్తగారికి సమాధానం చెప్పలేదు అంటుంది. ఈ రోజుల్లో అందరూ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, గ్రైండర్, మిక్సీ అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతున్నారు. కానీ మా ఇంట్లో మాత్రం వాడనివ్వదు. అన్ని పనులు చేతులతోనే చెయ్యాలంటే టైం సరిపోవట్లేదు. పిల్లలకి ఒక పక్క స్కూల్స్. ఇంతలో రాము ఇంటికొచ్చాడు. సీత, కొంచెం టీ పెట్టవా? ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. చాలా తలనొప్పిగా ఉంది. 5 నిమిషాలండి, తీసుకొస్తాను. రాము పక్కనే కూర్చున్న శారద, భర్త అడగ్గానే తెచ్చివ్వాలి గాని 5 నిమిషాలాగు, 10 నిమిషాలాగు అని తిరిగి సమాధానమిస్తావు. నీకెన్నిసార్లు చెప్పినా సమాధానం మాత్రం బాగా ఇస్తావు. తను తెచ్చిస్తానంది కదమ్మా, తేవటం కుదరదని అనలేదు గదా. అయినా టీ కూడా మరగబెట్టాలి కదా, తెచ్చిస్తుందిలే. ఇలా నువ్వు వెనకేసుకు రాబట్టేగా తనలా మాట్లాడుతుంది. నీ వయసులో ఉండేటప్పుడు మీ నాన్నగారు నన్ను ఎప్పుడు వెనకేసుకురాలేదు. వాళ్లమ్మ ఏది చెప్తే అలాగే చేసేవారు. ఇంతలో సీత టీ పట్టుకుని తెచ్చిచ్చింది. అన్ని పనులు చేసుకుని సీత నిద్రపోతుంది. తెల్లవారుజామున 6 నిద్రలేవకపోయేసరికి శారద వెళ్లి సీతను పిలుస్తుంది. బారెడు పొద్దెక్కింది, నువ్వు ఇంకా లేవలేదు. రాత్రంతా ఏమైనా వీధి కాపలాకి వెళ్ళావా? లేదత్తయ్యా, నిద్ర పట్టేసింది. నేనైతే మా అత్తగారికి 5 గంటలకి టీ పెట్టేసి ఇచ్చేదాన్ని. 5 దాటిందంటే మా అత్తగారు ఆలస్యమైపోయిందని టీ కూడా తాగేవారు కాదు. ఇప్పుడే స్నానం చేసొచ్చి మీకు టీ పెట్టిస్తాను. సీత టీ పెట్టేసి వాళ్ళ అత్తగారి దగ్గరికి వస్తుంది. భయపడుతూ శారదతో ఇలా అడుగుతుంది. అత్తయ్య గారు, పిల్లలకు సెలవులిస్తున్నారు కదా, 2 రోజులు అమ్మ వాళ్ళింటికి వెళ్లేసొస్తాను. ఎంత బస్సు ఫ్రీ అయితే మాత్రం ఇప్పుడెందుకు కన్నవారింటికి? అయినా పండుగ రోజుల్లో ఇంట్లో ఎంత పనుంటుంది. ఇంట్లో నీ భర్త కోసం, నీ పిల్లల కోసం పూజ చెయ్యవా? మా కోసం ఎలాగూ నీకు అవసరం లేదు. లేదత్తయ్యా, పండగ ముందు రోజు వచ్చేస్తాను. సరే వెళ్ళిరా, కాని పండగ ముందు రోజు మాత్రం రావాల్సిందే. సరే అత్తయ్యా. మళ్ళీ నువ్వు వచ్చేటప్పటికి బట్టలన్నీ ఎక్కువైపోతాయి. అన్ని బట్టలు ఉతికేసెళ్ళు. ఈ పనెవరు చేస్తారు? అత్తయ్య, ఆలస్యమవుతుందేమో, నేను 2 రోజుల్లో వచ్చేసి చేస్తానులేండి. అయితే నువ్వు వచ్చేంత వరకు బట్టలు దాయమంటావా? అయినా ఏ పని చెప్పినా ఏదో ఒక సాకెందుకు చెప్తావు? అత్తయ్య గారు, అన్ని బట్టలు ఉతికేశానండి. పిల్లలవే ఉన్నాయి, అవి కూడా ఈరోజు బట్టలే. అవి కాదు, బీరువాలో ఉన్నాయి కదా, చాలా రోజుల బట్టి కట్టని చీరలు అన్నీ ఉతికేయి. అవి పండగల్లో కట్టుకుంటా. సరే అత్తయ్యా అని చెప్పి అన్ని బట్టలు ఉతికేసి ఆరబెట్టేసి అక్కడి నుండి ఊరెళ్ళిపోయింది. కాని అక్కడికి వెళ్ళాక సీతకి విపరీతమైన జ్వరం వస్తుంది. ఆ విషయం రాముకి ఫోన్ చేసి చెప్పడంతో, ఏమైంది సీత? విపరీతమైన జ్వరం అండి, లేవలేకపోతున్నాను. అయితే 2 రోజులు రెస్ట్ తీసుకొని తగ్గాకేరా. అత్తయ్య గారు వచ్చేయమన్నారండి. రాకపోతే దెబ్బలాడతారు. మీరే చెప్పండి, ఏం చెయ్యాలో. నువ్విక్కడికొచ్చినా కష్టపడి ఇంకా జ్వరం ఎక్కువైతే ప్రాబ్లం తెచ్చుకోవడం అవసరమా చెప్పు? నేనమ్మకి చెప్తాన్లే. అది కాదండి, అత్తయ్య గారు పండగ చెయ్యాలి, రమ్మన్నారు. నేను చెప్పేది విను, నాకిక్కడ చాలా పనుంది. నేను తర్వాత మాట్లాడతాను. అమ్మకి చెప్పేస్తాన్లే. నేను చెప్తున్నాను కదా, నువ్వెందుకు టెన్షన్ పడతావు? అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రాము. సీత ఊరికి వెళ్లి 2 రోజులు కాస్త 4 రోజులవుతుంది. తర్వాత ఇంటికొస్తుంది. ఏంటమ్మా, 2 రోజుల్లో వస్తానని వెళ్ళి 4 రోజుల తర్వాత వస్తున్నావు? లేదత్తయ్యా, ఊరెళ్ళాక జ్వరం వచ్చింది. మీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను. నాకు ఒకటి చెప్పి వెళ్ళి నా కొడుకు చేత ఇంకోటి చెప్పిస్తావా? ప్రతి విషయంలో నీ నకరాలు ఎక్కువగానే ఉంటాయి.
అదేం లేదత్తయ్యా, నేను నిజమే చెప్తున్నాను. ఊరెళ్ళాక జ్వరం వచ్చింది. నేను నిలబడితే ఇంకా చాలా చెప్తా. వెళ్ళి వంట చెయ్యి. అది కాదత్తయ్యా. పేదింటి నుండి పిల్లని తెచ్చుకుంటే బాగుంటుందని, చెప్పిన మాట వింటుందని అనుకున్నా. కాని నువ్వు నా కొడుకుని నీ చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపిస్తున్నావు. నువ్వు ఏది చెప్తే అదే వింటున్నాడు. వాడు నాతో ఆడే మాటలన్నీ నీ నోటి నుండి బయటకొచ్చినవే. నిన్నొక్క మాట అన్నా కూడా ఒప్పుకోవట్లేదు. వాడికేదో ద్రోహం చేసినట్టు ఊహిస్తున్నాడు. మరి నా కొడుకుని ఇంతలా మార్చేశావు నువ్వు. అలా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద. కాని సీత అక్కడే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాము వస్తాడు. ఏమైంది సీత, అలా ఉన్నావు? నా కొంట్లో బాగోలేదని, నేను రావటం కుదరట్లేదని అత్తయ్య గారికి మీరు చెప్పారా అండి? చెప్పాను. ఇప్పుడేమైంది? అత్తయ్య గారు చాలా తిడుతున్నారండి. నువ్వవి పట్టించుకోకు, వదిలేయ్. అమ్మకి మనసులో ఉన్నదంతా బయట పెట్టేస్తుంది. ఏమనుకోకు, మళ్ళీ ఆవిడే వచ్చి మాట్లాడుతుంది. రోజు శారద ఏదో ఒకటి అనడంతో సీత చాలా బాధపడుతుంది. ఒకరోజు శారద సీతని అనరాని మాటలనడంతో సీతకి కోపం వచ్చి కోవెలకి చేరుకుంటుంది. అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉండగా ఇంతలో పూజారి గారొస్తారు. ఏమిటమ్మా, ఎందుకేడుస్తున్నావు? ఏం లేదండి, నా బాధలన్నీ అమ్మవారికి చెప్పుకుందామని వచ్చాను. నీకు తెలుసా అమ్మా, మీ అత్తయ్య గారు కూడా ఇలాగే వచ్చి అమ్మవారికి బాధలు చెప్పుకునేవారు. మా అత్తయ్య గారు వచ్చేవాళ్ళా? నీకు తెలీదమ్మా, మీ అత్తయ్య గారిని వాళ్ళ అత్తగారు సరిగా చూసేవాళ్లు కాదు. భోజనం కూడా పెట్టేవాళ్లు కాదు. ఎప్పుడూ పని చేయించుకొని విశ్రాంతి కూడా లేకుండా చేసేవారు. అవునా? మా అత్తయ్య గారు అన్ని ఇబ్బందులు పడ్డారా? మీ అత్తయ్య గారు చాలా మంచి ఆవిడ. వాళ్ళు వీళ్ళు చెప్తేనే గాని తను బాధపడే విషయాలు బయటకొచ్చాయి గాని ఒక్కనాడు బయటకొచ్చి ఇలా జరిగిందని ఎవరికీ చెప్పేవాళ్లు కూడా కాదు. కానీ నాకొక్కరోజు కూడా భోజనం విషయంలో మా అత్తగారు ఎప్పుడూ ఆపలేదు. ఎప్పుడైనా పనుల విషయంలో అనుంటారు గాని ఏ విషయంలో కూడా ఇంకా అనరు. నాకు శారద కొన్ని సంవత్సరాలుగా తెలుసు. తను ఎటువంటిదో నాకు బాగా తెలుసు. ఎందుకంటే పూజల సమయంలో కోవెలకొచ్చి కడగటం, అన్ని రకాల సాయాలు చేసేది. దైవభక్తి కూడా ఎక్కువే. మరి ఎందుకు నన్నన్ని మాటలంటుంది? తను పడిన బాధలన్నీ మళ్ళీ తిరిగి నా మీదెందుకు చూపిస్తుంది? బహుశా అప్పుడు పడిన బాధల కోపం ఇంకా తన మనసులో నాటుకుపోయుంటుంది. అందుకే అలా ప్రవర్తిస్తుందేమో. కొంత సమయం ఇవ్వు, అన్నీ సర్దుకుంటాయి. సరే పంతులు గారు, నేనింటికి వెళ్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యమైతే మా అత్తయ్య గారు తిడతారు అని చెప్పి అక్కడి నుండి పరుగు పెడుతుంది సీత. పంతులు గారు మాటలు వినడంతో సీతకు శారదపై ఉన్న గౌరవం పెరుగుతుంది. శారద ఏమన్నా ఇంకా బాధపడటం మానేసింది. ఈ మధ్యన దీనికి ఏమైంది? ఎన్నంటున్నా వినేసి వెళ్ళిపోతుంది. ప్రతిదానికి సమాధానం ఇస్తుంది కదా. సీత, ఇలారా. చెప్పండత్తయ్యా. ఈ రోజు నుండి కట్టెల పొయ్యి మీద వండు. గ్యాస్ వాడకు, ఖరీదెక్కువైంది. సరే అత్తయ్యా. ఏంటి, నువ్వేమీ అనట్లేదు? ఎప్పుడూ ఏదో ఒకటి సమాధానం ఇస్తూనే ఉంటావుగా. నీ మొగుడు మామగారు ఉన్నారని నటిస్తున్నావా ఏంటి? వాళ్ల దృష్టిలో నేను చెడ్డదాన్నని రుజువు చేస్తున్నావా? పేదపిల్లవి ఏమీ తెలీదనుకున్నాను, కాని నీకు చాలా నాటకాలు తెలుసు అని ఎన్ని మాటలంటున్నా సీత ఒక్క మాటకి కూడా సమాధానమివ్వదు. ఇంతలో శారద భర్త రాజారావు వచ్చి, శారదా, ఇలారా. అమ్మా సీత, నువ్వెళ్ళి నీ పని చేసుకో. ఏమైందండి? ఎందుకు పిలుస్తున్నారు? అసలేమైంది శారదా నీకు? ఎలా ఉండేదానివి ఎలా మారిపోయావు? మా అమ్మ పెట్టే బాధలన్నీ గుండెల్లో దాచుకుని ఇప్పుడు నీ కోడలిపై చూపిస్తున్నావా? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఆలోచించడం లేదేంటి నువ్వు? అయినా శారదా, నువ్వేగా ఎప్పుడు అనేదానివి, కోడల్ని బాగా చూసుకుంటాను, మా అత్తగారు పెట్టిన బాధలు నా కోడలికి పెట్టను అని. ఇప్పుడు అత్త పొజిషన్ వచ్చేటప్పటికీ అన్ని మాటలు తలకిందులైపోయాయా? అయినా నా భార్య శారద ఎప్పుడూ ఇలా ఉండేది కాదు. అవతలి వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకొని వీలైనంత సాయం చేసేది. నలుగురిలో పేరు ప్రతిష్టలు సంపాదించింది. ఎవరికైనా ఒక మాట అనాలంటే 100 సార్లు ఆలోచించేది. ఇప్పుడేంటి చెడామడా తెగ తిరుగుతున్నావు? నీకు అర్థం కావట్లేదు. ఆ పిల్ల చాలా మంచిదై నువ్వెన్నంటున్నా కూడా దానికి సమాధానం ఇవ్వట్లేదు. నీకు మర్యాద ఇస్తుంది. నువ్వంటే చాలా గౌరవం, అభిమానం తనకి. నువ్వెన్నంటున్నా మన ఇంట్లో ఎవ్వరికీ ఏ లోటు లేకుండా చేస్తుంది. ఆలోచించవా లేదా? నేను అత్తగారినన్న విషయం ఒక్కటే నా బుర్రలో ఉందండి.
మీ అమ్మగారు నన్ను ఎలా చూశారో అలాగే చూడాలేమో అనుకుని ఉన్నాను, కానీ అప్పట్లో నేను పడిన బాధలన్నీ మీరు గుర్తు చేసి మంచి పని చేశారు. అప్పుడు నేను మా అత్తగారి కోసం ఎలా ఆలోచించేదాన్నో ఇప్పుడు నా కోడలు నా కోసం కూడా అలాగే అనుకుంటుంది కదా. సరేనండి, నేను ఈ రోజు నుండి తనకు అర్థమయ్యేటట్టుగా చేస్తాను. అరవను, దెబ్బలాడను, తిట్టను. ఒకప్పుడు మా అత్త నా మీద పెత్తనం చేసిందని ఇప్పుడు నా కోడలి మీద నేను పెత్తనం చేస్తున్నాను. నేను కోడలిగా ఉండేటప్పుడు నాకు ఏ చేదు జ్ఞాపకాలైతే ఉన్నాయో అవి నా కోడలికి ఉండకూడదండి. ఈ రోజు నుండి మీ పాత శారదని చూస్తారు మీరు. చలికాలంలో నైట్ టైం వేడివేడి మీల్స్ అమ్మే పేద కోడలు. ఒక హైవే రోడ్ కి దగ్గరలో ఉన్న చిన్న ఇంట్లో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో అత్త కోడళ్లైన కాంతం, కళ్యాణి, ఇంకా కళ్యాణి భర్త రాజు ముగ్గురు కలిసి ఉన్నంతలో జీవిస్తూ ఉండేవాళ్లు. రాజు ఇంటికి దూరంగా ఉన్న ఒక కంపెనీకి నైట్ డ్యూటీ వాచ్మెన్ గా పనిచేస్తూ ఉండేవాడు. కోడలు ఉదయం పొలం పని చేస్తూ ఉండేది. ఒకరోజు రాజు ఉదయం డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చాడు. ఒరేయ్ రాజు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంట్లో పుల్లలైపోయాయిరా. కాసేపైనాక వెళ్తాలేమ్మా, ఇప్పుడే వచ్చాను కదా అంటుండగా లోపలి నుండి కళ్యాణి బయటికొచ్చి, ఏమొద్దులేండి, నేను పనికి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు కొట్టుకొస్తాను పుల్లలు. అత్తయ్య, మీరు కూడా ఏంటి ఆయనకి పని చెప్తారు? ఆయన రాత్రంతా మేల్కొని కష్టపడొచ్చారు, మళ్ళీ ఆయనకే పని చెప్తే ఎన్నని చేయగలరు? ఏవండి, మీరు తినేసి ప్రశాంతంగా పడుకోండి సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ పంపించాడు. అలా కళ్యాణి సాయంత్రం వరకు పొలంలో పనిచేసి ఇంటికి వచ్చేటప్పుడు పుల్లలు కొట్టుకుని ఇంటికొచ్చింది. కళ్యాణి ఇంటికి వచ్చేసరికి రాజు డ్యూటీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను డ్యూటీకి వెళ్లకుండా ఇవాళ బాగా ఆలస్యమైందే. మళ్ళీ వారానికి సరిపడా పుల్లలు కొట్టుకొచ్చా కదా, అందుకే ఆలస్యమైంది. అయినా మీరేంటి అంత త్వరగా వెళ్తున్నారు? ఇంకా గంట టైం ఉందిగా. ఉదయం డ్యూటీ ఉండే గణేష్ ఇవాళ తొందరగా ఇంటికెళ్తున్నాడు. తనకేదో పనుందంట, అందుకే నేను గంట ముందే వెళ్తున్నా. మీరిలా రాత్రి, నేనిలా ఉదయం కష్టపడుతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. మనం ప్రశాంతంగా మాట్లాడుకుని ఎన్నో రోజులైంది. ఏం చేస్తాం కళ్యాణి, మనకి దొరికిన పని పోగొట్టుకుంటే బ్రతుకు తెరువు పోతుంది. నా డ్యూటీ కోసం ఊళ్ళో చాలా మంది ఎదురు చూస్తున్నారు. అది పోగొట్టుకుంటే మన ఇల్లు గడవటం కష్టం కదా. నాకు కూడా ఏదైనా రాత్రిపూట చేసుకునే పనుంటే చూడండి మీ దగ్గర. ఇద్దరం కలిసి అక్కడే పని చేసుకోవచ్చు. అప్పుడు ఇద్దరికీ ఒకే సమయంలో ఉంటుంది పని. అలా అక్కడేం పనులు లేవు కళ్యాణి. నేను వీలు చూసుకుని ఉదయం పని వెతుక్కుంటాలే. ఇక ఆలస్యమైంది, నేను వెళ్ళొస్తాను అని రాజు వెళ్ళిపోయాడు. కళ్యాణి చాలా బాధపడుతూ ఇంట్లోకొచ్చింది. అత్తయ్య అది చూసి, బాధపడకే కోడలా, మన పరిస్థితులు అలాంటివి, ఏం చేస్తాం చెప్పు. నా బాధ అది కాదత్తయ్యా, చలికాలం మొదలైంది కదా, పాపం రాత్రిపూట ఎంత ఇబ్బంది పడుతుంటాడో తలచుకుంటే చాలా బాధవుతుంది. చలికొట్టు తెచ్చుకోమంటే ఎందుకులే డబ్బు వృధా అంటున్నాడు. వాడికి అలవాటైందిలే, ఎన్నో రోజుల నుండి అదే పని చేస్తున్నాడుగా. ఏం కాదులే, నువ్వు దిగులు పడకు అంటూ చెప్పింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఉదయాన్నే డ్యూటీ నుండి రాజు ఇంటికొచ్చాడు. కళ్యాణి, ఇవాళ నువ్వు పనికి వెళ్ళకు. ఓ 15 మందికి భోజనం వండి పెట్టాలి. అదేంటి 15 మందికి భోజనాలెందుకు? ఇవాళ మా బాస్ పుట్టినరోజు. రాత్రి డ్యూటీలో ఉన్న 15 మందికి ఫుడ్ పెట్టాలని అనుకున్నాడు. నువ్వు వంటలు బాగా చేస్తావని ఆయనకి నేనే చెప్పాను. అందుకే నన్నే చేసుకొని తెమ్మన్నాడు. ఓ అలాగా, తప్పకుండా చేస్తాలేండి. ఎంత ఖర్చు అయ్యిద్దో చెప్తే మా బాస్ డబ్బులిస్తానన్నాడు. ఏం వద్దులేండి, డబ్బులు తీసుకుంటే బాగోదేమో. నేను అదే అనుకున్నా. నువ్వైతే అన్ని సరుకులు తెచ్చుకొని సాయంత్రం వరకు సిద్ధంగా ఉండు. నేను వెళ్ళి పడుకుంటానిప్పుడు అని వెళ్ళిపోయాడు. కళ్యాణి ఆ రోజు పనికి వెళ్లకుండా 15 మందికి కావలసిన కూరగాయలు సరుకులు తెచ్చిపెట్టుకుంది. ఆ రోజు సాయంత్రం అత్త కోడళ్ళు కూరగాయలు కోస్తూ వంటకి సిద్ధం చేస్తూ ఉన్నారు. కళ్యాణి, నేను డ్యూటీకి వెళ్తున్నా, మీరు రెడీ చేసి ఉంచండి. వేడివేడిగా ఉండగానే నేను మా తోటి ఉద్యోగులొచ్చి తీసుకెళ్తాం అని చెప్పి వెళ్లిపోయాడు. రాత్రి 8 గంటల లోపు అన్ని వంటలు సిద్ధం చేసి ఉంచారు. ఏంటినా ఇంకా రాలేదు? వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకెళ్తే బాగుంటుంది కదా. పుట్టినరోజు కదా, ఆలస్యమవుతుందేమో, మనమే తీసుకువెళ్దామా అంటూ ఉండగా ఇంతలో రాజు ఇంటికొచ్చాడు. అయ్యో, అన్ని వండేశారా? అన్నీ రెడీ అయి వేడివేడిగా ఉన్నాయి. మీతో ఎవరూ రాలేదేంటి?
పుట్టినరోజు క్యాన్సిల్ అయింది. మా బాస్ వాళ్ళ నాన్నగారు చనిపోయారని కబురుచ్చి అందరూ అటు వెళ్ళిపోయారు. అయ్యో, ఎంత పని జరిగింది. ఇప్పుడు ఇదంతా ఏం చెయ్యాలి? ఏం చేస్తాం, కాలం అలా రాస్తుంది. మీరు తినేసి పడుకోండి. ఈ భోజనం ఉదయం తిని మిగిలింది పడిద్దాం. నేనిది చెప్పడానికే వచ్చాను, జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు. అత్త కోడలు ఏం చెయ్యాలో అర్థం కాక కూర్చొని ఆలోచిస్తున్నారు. ఇంత అన్నం పాడవుతుందంటే మనసొప్పట్లేదే. కొంచెం ముందు తెలుసున్నా బాగుండేది. కోడలు దీర్ఘంగా ఆలోచించి, ఏం వృధావదు, మీరివన్నీ తీసుకొని నాతో హైవే మీదకి రండి చెప్తాను అంటూ ఇద్దరూ ఆ వేడివేడి మీల్స్ తీసుకొని ఒక టేబుల్ మీద పెట్టుకున్నారు. కళ్యాణి ఒక బోర్డు మీద వేడివేడి మీల్స్ అని రాసి అక్కడ తగిలించింది. ఏంటే చిన్నపాటి హోటల్ సెటప్ పెట్టావు? మరి డబ్బు ఖర్చు పెట్టి చేశాం, అనవసరంగా పారేయటం బదులు ఇలా చెయ్యొచ్చుగా కానీ ఇక్కడికొచ్చెవరు తింటారే అని అంటుండగానే ఒక కార్ వచ్చి ఆగింది. అందులో నుండి ఇద్దరు దిగి అక్కడికొచ్చారు. 2 plates మీల్స్ ఇవ్వండి అంటూ అడిగాడు. వెంటనే కోడలు వేడివేడి మీల్స్ అన్ని కర్రీలు వేసి ఇచ్చింది. అది తిన్న ఇద్దరు డబ్బిస్తూ, చాలా బాగున్నాయి మీల్స్. ఈ చలిలో వేడివేడిగా తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటూ చెప్పేసి వెళ్ళాడు. అది విన్న అత్త కోడళ్ళు చాలా సంతోషించారు. అలా ఒక్కొక్కరుగా వస్తూ మొత్తం మీల్స్ కంప్లీట్ అయి గిన్నెలు ఖాళీ అయిపోయాయి. తర్వాత వచ్చిన వాళ్ళకి లేదని వెనక్కి పంపించారు. ఆశ్చర్యంగా ఉందత్తయ్యా, 15 మందికి చేసింది 20 మందికొచ్చింది. డబ్బులు చూడండి ఎంత లాభం వచ్చిందో. ఈ విషయం ఆయనకి చెప్పి తొందరగా మనం నైట్ టైం మీల్స్ హోటల్ పెడితే బాగుంటుందనిపిస్తుంది అనుకుంటూ అక్కడి నుండి ఇంటికి వెళ్లారు. ఉదయం రాజు ఇంటికి రాగానే విషయం చెప్పారు. అది విన్న రాజు చాలా సంతోషించి, నువ్వు కలగన్న రోజొచ్చింది కళ్యాణి. ఇక నుండి మనిద్దరం కలిసి నైట్ డ్యూటీ చేద్దాం. నేను వాచ్మెన్ ఉద్యోగం మానేస్తాను అంటూ ఆ రోజు నుండి ఏ పనికి వెళ్లకుండా ఇద్దరూ కలిసి నైట్ టైం వేడివేడి మీల్స్ అమ్మటం మొదలెడతారు. రోజులు గడిచే కొద్దీ వ్యాపారం పెరుగుతూ వచ్చి మంచి ఆదాయం వచ్చింది. దాంతో ఆ కుటుంబం పేదరికం నుండి బయటపడి ఆనందంగా జీవించారు.